ఈ ప్లేస్కి వెళ్ళాక మైండ్ పీస్ఫుల్ అయిపోయింది. కర్ణాటకలో ఇలాంటి ప్లేస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఉన్న ఈ టెంపుల్ 800 years ఓల్డ్ టెంపుల్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ప్రజెంట్ కర్ణాటకలో ఉన్న గోకర్ణలో ఉన్నాను. ఇక్కడ మోస్ట్ ఫేమస్ టెంపుల్ మహాబలేశ్వర్ టెంపుల్. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ స్ట్రీట్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడికి వచ్చాక నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అండ్ ఈ స్ట్రీట్లో వాక్ చేస్తుంటే నేచర్కి దగ్గరగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇక్కడ స్ట్రీట్లో వాక్ చేస్తుంటే నేను ఒకటి అబ్జర్వ్ చేసిన, ప్రతి ఇల్లు ఉంటుంది కదా, ఒక 2-3 అట్లా కోకోనట్ ట్రీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కోకోనట్ ప్రైస్ చూసుకుంటే ఈచ్ 60 రూపీస్ అన్నమాట. సో మనకి దగ్గర ఇక్కడ కంపేర్ చేసుకుంటే సేమ్ ఉన్నాయి. నాకు ఒకటి అర్థం కాదు, ఇక్కడ ఇన్ని ట్రీస్ ఉన్నాయి కదా, కొంచెం రేట్స్ అన్న తక్కువ పెడితే బాగుంటుందేమో అని. ఈ వే నుంచి ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం మేము. క్రౌడ్ మామూలుగా లేదు, ఫుల్ క్రౌడ్ ఉంది. ఎలాగోలా ఆ క్రౌడ్ దాటేసుకొని అయితే మేము లోపలికి వచ్చేసినాం. ఇక్కడ ఈ టెంపుల్ మొత్తం రాతితోటి చేసినట్టు చాలా క్లియర్ గా ఏర్పడుతుంది మనకి. ఇక్కడ టెంపుల్స్ కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. స్వయంగా లార్డ్ శివ ఇక్కడ వెలిసిండు, అందుకే మోస్ట్ పవర్ఫుల్ అని చెప్పొచ్చు. ఇక్కడ కొంతమంది శారీస్ ఇలా కూడా కట్టుకున్నారు. అండ్ ఇక్కడ మీరు షాపింగ్ చేసుకోవచ్చు. మేము కూడా కొంచెం అట్లా షాపింగ్ చేద్దామని తిరిగినాం. డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పైసెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. నాకు ఇలా స్ట్రీట్స్లో తిరగడం చాలా బాగా అనిపించింది. ఇంకా కొత్త కొత్త మనుషుల్ని కలుసుకోవడం, ఇక్కడ ప్రతి ఒక్కటి ఉన్నాయి, మనం షాపింగ్ చేసుకోవచ్చు. అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు నవ్వినా అంటే ఇప్పుడు బీచ్కి అయితే వస్తున్నా కదా. అండ్ బీచ్ డేస్ అయితే ఇక్కడ చాలా క్లీన్గా ఉన్నాయి. ఈ మెయింటెనెన్స్ నాకు చాలా బాగా నచ్చింది. అండ్ కొంచెం బీచ్లో టైం స్పెండ్ చేసినాం. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ ఇంకా నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఈ గోకర్ణలో ఓం బీచ్ ఉంటుంది, అంటే అది ఓం షేప్లో ఉంటుంది కాబట్టి ఓం బీచ్ అంటారు. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.